హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ మరియు రక్షణ. రోమా 10:7 చదవండి. మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ మరియు రక్షణ. రోమా 10:7. అగాధం అంటే అందరూ అనుకుంటారు, బాయ్ అనుకుంటారు, కానీ నరకం కూడా అగాధం అంటే. ఈరోజు మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ మరియు రక్షణ. మనకి రక్షణ ఇచ్చింది ఎవరు? యేసు. మనకి రక్షణ సువార్త పిలిపించింది ఎవరు? యేసే. అంటే శిష్యుడు నచ్చింది యేసేగా శిష్యుడు చెప్తారు. అంటే మన పరిశుద్ధాత్మ ఎవరి నుండి వచ్చింది? యేసు ద్వారా మన పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ వచ్చిందంటే మనకి రక్షణ వచ్చినట్టు. ఈ వాక్యం ఏంటండి, ఒకవేళ రక్షణ లేకపోతే పరిశుద్ధాత్మ వచ్చిందా? రాదు కదా. మన వరాన్ని ఉపయోగించేది ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మతో. అందుకు యేసు మన కోసం వచ్చాడు భూమి మీద. హల్లెలూయా. భూమి మీదకి యేసు ఎందుకు వచ్చాడు? మన కోసం, మన రక్షణ కోసం. ఎవరైతే రక్షణ పొందుకుంటారో పరలోకం చేరుకుంటారు. ఒకడు నీతిమంతుడు లేడు భూమి మీద. అందరూ పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళు. మన దగ్గర చేసేది ఎవరు? యేసు ఒక్కడే. బైబిల్లో ఉంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు కాదా? దేవుడేగా. మన అంశం ఏంటి? పరిశుద్ధాత్మ మరియు రక్షణ. మన రక్షణ దయచేసి యేసు. ఈరోజు లోకంలో ఎంతోమంది అబద్ధ ప్రవర్తన, అబద్ధ క్రీస్తులు ఉన్నారు. నమ్మకండి వాళ్ళని. ఎవరైతే యేసు వైపు నడుస్తారో, ఎవరైతే యేసు వారిని మార్గం చూపుతారో వాళ్ళు పరలోకం చేరుతురు అన్నాడు యేసు. అంటే యేసు గొప్పవాడు కాదా? గొప్పవాడేగా. నా అంశం ఏం చెప్పండి మళ్ళీ? పరిశుద్ధాత్మ రక్షణ. మన పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది తెలుసా మీకు? యేసు మరణించి తిరిగి లేచి ఊదాడు పరిశుద్ధాత్మ. అది ఫస్ట్ పరిశుద్ధాత్మ. రెండవది అగ్నిలో వచ్చి భాషను నేర్పించాడు. అది ఎన్నో పరిశుద్ధాత్మ. మూడవది బాప్తిసం. అది రక్షణ. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో రక్షణ పొందుతున్నవారు. రెండో బాప్తిసం తీసుకోకూడదు. రెండో బాప్తిసం తీసుకోవద్దు. ఒక బాప్తిసమే తీసుకోవాలి. అపోస్తలుల సంఘం మాట అది. అంటే వాళ్ళ ప్రక్రియ. అంటే ఒక బాప్తిసం తీసుకోవాలి అందరి దగ్గర. బాప్తిసం తీసుకున్న వాళ్ళే చర్చికి రావాలా? రక్షణ సిద్ధాంతం పోయింది కదా ఇక్కడ. అంటే మనం రక్షించబడదాం కాదన్నాడు దేవుడు. అందరు రక్షణ పొందిన వాళ్ళమే. హల్లెలూయా. యేసు ఏమంటున్నా అంటే నన్ను వెంబడించండి, మీకు రక్షణ దొరుకుతుంది. నా మాట నమ్మండి, మీరు స్వస్థ పొందుతారు. ఎవరైతే యేసుని వెంబడిస్తారో వాళ్ళకి రక్షణ. యేసుని వెంబడించిన వాళ్ళు అన్యాయం చేయబడుతున్నారు. అంటే నరకంలో పడతారు వాళ్ళు యేసుని నమ్మకపోతే. యేసు 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు? 5,000 పంచాడు లేదా? అంటే మీ జీవితాల్లో పండుగ రావాలంటే ఎవరు రావాలి? యేసు రావాలి మీ లైఫ్లో. అప్పుడు మీకు రక్షణ దొరుకుతుంది. మీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. ఒంటరిని అనుకోవద్దు. ఒంటరి వారి 1000 మంది. అంటే వెనక దూదులు ఉన్నారు లేదా? ఉన్నారుగా. అంటే బైబిల్ నడిపించింది దేవుడు. ఈ బైబిల్ సత్యవాక్యం. ఎవరైతే నమ్మరో వాళ్ళు నరకానికి పాత్రులు. ఎవరైతే యేసును ఒప్పుకొని నడుస్తారో వాళ్ళు ఇరుకు మార్గంలో ఉండరు. ఇరుకు మార్గం అంటే ఏం చెప్పండి? యేసు మార్గం. విశాల మార్గం అంటే నరక మార్గం. ఎవరైతే యేసు మార్గంలో నడుస్తారో పరలోకం, రక్షణ, సువార్త అందుతుంది వాళ్ళకి. అందుకే విత్తనాలు దేవుడు జ్ఞాపకం చేసే విత్తనాలు. విత్తనాలు ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పే వాక్యం విత్తనం కాదా? ఎవరైతే విని ఆశీర్వాదం పొందుతారో ఆ విత్తనం వదిలితుంది నీ మనసులో. అంటే ఇది వాక్యం. ఈ వాక్యం ఇప్పుడు ఉపయోగించబడకపోవచ్చు. ఎప్పుడైతే ఆ విత్తనం పెద్దదైతే మన వాక్యం అందుతుంది. అలాంటప్పుడు వాక్యం వినాలి. చర్చికి రావాలి రోజు. సంఘస్థులు మర్చిపోకూడదు. పాస్టర్ కూడా మర్చిపోకూడదు. అంటే పాస్టర్ జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. అంటే ఇప్పుడు రక్షణ పొందాలంటే ఎవరు కావాలి మనకి? యేసు. మన హృదయంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. మనం నడిపేది ఎవరు? పరిశుద్ధాత్మ ఒక్కడే. రక్షణ యేసు నుండి వచ్చింది. పాయింట్ ఏంటంటే మళ్ళీ చదవండి బ్రో. పాయింట్ మళ్ళీ చెప్తాను.
లేక ఎవడు అపాయంలోకి దిగిపోవును. క్రీస్తులో నిలిచినవారిని బయటకు వచ్చినప్పుడు అవి నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అంటే పరిశుద్ధాత్మను వెంబడించమని అర్థం. పరిశుద్ధాత్మను వెంబడించడం ద్వారా యేసుని నమ్మొచ్చు మనం. ఇప్పుడు నడిపించే పరిశుద్ధాత్మ అపవాద ఆలోచించుకొని నడిపేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇద్దరు ఉన్నారు మన దగ్గర, అపవాదం ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అంటే ఇప్పుడు నడిపేది ఎవరు? దేవుడు కాదా అన్నాడు యేసు. అంటే యేసుని చూసినా దేవుడు చూసినట్టే కదా. అంటే మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ, దేవుడా? ఇది అంశం. మన అంశం ఏంది ఈరోజు? పరిశుద్ధాత్మ లేదా రక్షణ. అంటే దేవుడు ఒప్పుకున్నాడు పరిశుద్ధాత్మని మన కోసం. అందుకు యేసు సిలువేయబడ్డాడు. హల్లెలూయా. యేసు సిలువేయబడింది ఎందుకు? మన రక్షణ కోసం, మన రక్షణ నిమిత్తం సిలువేయబడ్డాడు. ఆయన లేకపోతే మన రక్షణ లేదు. లోకంలో చీకటి లోకం. ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే నియమాలను పాటిస్తారో పరలోకంకి వెళ్ళరు. ఎవరైతే యేసుని ఒప్పుకొని ప్రభువా నీ చిత్తం నెరవేర్చమన్న వాడి పరలోకం. దేవుని చిత్తం ఏంటి? పరలోకంకి వెళ్ళడమే. అంటే రక్షణ వదిలిపెట్టేద్దాం కాదు. యేసు నుండి వచ్చింది రక్షణ. పరిశుద్ధాత్మ వచ్చి కూడా యేసు నుండి. యేసు దేవుడు కాదా? యేసే నిజ దేవుడు, నిత్య జీవం ఇస్తాడు. యేసే దేవుడు. నీతి మంది అప్పుడు లేడు. ఆయన పాపం పరిహారం చేసి వెళ్ళిపోయాడు పరలోకాన్ని. మళ్ళీ తీసుకురాడు, మళ్ళీ వచ్చాడు భూమి మీదకి. అంటే ఎన్నో రాకడది యేసు వచ్చేది? ఒకటో రాక. అంటే మన రక్షణ పొందే వాళ్ళే చూడడానికి వస్తాడా? కాదు. ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుడిని ఒప్పుకొని గొర్రెపిల్ల హృదయం కలిగి ఉంటారో వాళ్ళు రక్షణ పొందుదురు అన్నారు. హల్లెలూయా. మన సువార్త ఏంటంటే ఈరోజు రక్షణ పొందేమో లేదా? ఒకవేళ రక్షణ లేకపోతే ఏమవుతుంది? నరకంలో పడతారు. ఎవరైతే రక్షణ నమ్మరో, ఎవరైతే దేవుడు నమ్మకుండా అన్యాయం చేస్తారో మనుషులకి, వాళ్ళ రక్షణ ఉండదు. యేసు నియమాలు చెప్పారు. ఏమేమి చెప్పండి? రక్షణ నియమాలు ఏం చెప్పారు? నిన్నవాళ్ళు పొరుగుని ప్రేమించు. రెండోది దేవుడు ప్రేమించమన్నాడు యేసు. దేవుడు ప్రేమించని ముందు ఆ తర్వాత మనకి సమస్తము సమ్ముకు జరుగును. మరి రక్షణ సువార్త నిన్నవాళ్ళని పొరుగుని ప్రేమించు. రక్షణ వచ్చిందంటే పరిశుద్ధాత్మ వచ్చినట్టే. ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుడి ముందు ఒప్పుకుంటారో పరిశుద్ధాత్మ వచ్చినట్టే. మళ్ళీ చెప్తున్నా, ఒకడు నీతిమంతుడు లేడు లోకంలో. అందరూ పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళే. అంటే ఈ నీతి నడిపించింది ఎవరు? యేసు కాదా? యేసు మరణించి ఎవరి కోసం? మన కోసం కాదా? అంటే మన కోసం యేసు మరణించి తిరిగి లేచాడు. ఎవరి కోసం? అది రక్షణ. ఎవరైతే ఎవరు నమ్ముతారు యేసుని వాళ్ళు రక్షణ పొందినట్టు. ఎవరైతే నిజవాళ్ళు పొరుగులు ప్రేమిస్తారో యేసు నడిచినట్టు. యేసుతో చేయి పట్టుకో పాట. నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పాడిపోకుండా యేసయ్య చేయి పట్టుకో. అమ్మ చేయి పట్టుకు నడిపించేది ఎవరు? యేసు. సమస్తం సమ్ముకోడు జరిపించే దేవుడు. అంటే తిరిగే దేవుడు యేసే. రక్షణ సువార్త ఏం చెప్పండి? నిన్నవాళ్ళని పొరుగుని ప్రేమించిన తర్వాత నేను ప్రేమించమన్నాడు. హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.